దేవుని సన్నిధిలో మన అతిక్రమాలను మన పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది, మనము ఆయాసకరమైన మార్గం, ఆయనకు ఆయాసకరమైన మార్గం మనలో ఉంటే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రెండవది, నా పాపములు నా అతిక్రమములు నాకు తెలుసున్నాయి కనుక నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మూడవ మాట చూడండి, 7వ వచనాన్ని చెప్తున్నాను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. స్తోత్రం కలుగునుగాక. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అంటే దాని అర్థం ఏంటంటే ఇది దేవుని రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది పదార్థం. దేవుని రక్తమే అనుకోవచ్చు. ఇది హిస్సోపు అనేటువంటిది దేనికి అంటే మనం రోజు వాడుకునే సంతూర్ సబ్బు, రెగ్జోనా సోపు, లేకపోతే పియర్సు, మైసూర్ శాండ్లో ఇది కాదు. ఈ సోప్ కాదు. ఈ సోప్ ఏం చేస్తుందంటే నీ బాహ్య శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఈ హిస్సోపు అనేటువంటిది ఏం చేస్తుందంటే నీ అంతరంగాన్ని శుభ్రపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఆ పైన చదువుకున్న 2 వచనాలకు సారాంశాన్ని ఇక్కడ పెడుతున్నాడు. నేను అతిక్రమం చేశాను, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంది, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుటుంది, కనుక నీవు నన్ను హిస్సోపుతో కడుగు. హిస్సోపు అంటే దాని అర్థం దేవుని యొక్క రక్తము. ఆయన రక్తం చేత మనం కడగబడితే మనము పవిత్రులుగా మారుతాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకని ఆ మాట అంటున్నాడు. ఒకసారి ఈ మాట చదువుదాం అందరం కలిసి. నేను పవిత్రుడు అనుకున్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటాడు కదా యెషయా గ్రంథంలో, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా అవి హిమములాగా తెల్లగా చేస్తాను అంటున్నాడు యెషయా గ్రంథంలో. కనుక మన పాపములు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. అంటే ఒక మాట ఉంది, రక్తం చెందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయి. కొంతమందిని నరహత్య చేయడానికి, కొంతమందిని చంపడానికి, కొంతమందిని బాధ పెట్టడానికి, కొంతమందిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి వారి పాదాలు వారి ఆలోచనలు పరిగెడుతున్నప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ అనే మాట ఏంటంటే ఇవన్నీ నాలో ఉన్నప్పుడు నేను ఒక అపరాధిగా ఉన్నాను. నేను చేసే పని ఎలా ఉంది అంటే ఇతరుల యొక్క రక్తాన్ని చిందించడానికి నేను ప్రయాసపడుతున్నాను లేక పరిగెడుతున్నాను అనేటువంటిది. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కనుక వారి పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్న అవి హిమములాగా తెల్లగా చేస్తాను అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నేను పవిత్రుడు అగునట్లు నన్ను హిస్సోపుతో కడుగు. మనం దేంతో కడగబడాలి? 2025వ సంవత్సరంలో మనం ఏ అయితే మనం చేశామో అది నాకు తెలీదు, మీకే తెలుస్తుంది, మీ మనస్సాక్షికి తెలుస్తుంది. ఏ విషయాన్ని మనం ఎక్కడ మనం తప్పిపోయామో, ఏ విషయంలో మనం ఇతరులకు బాధగా నిలబడ్డామో, ఇతరులకు మనం ఎక్కడ ఇబ్బంది కలిగించేటువంటి విధంగా మనం ఉన్నామో అది మన మనస్సాక్షికే తెలుస్తుంది. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడవదిగా ఎలా ప్రార్థన చేయాలి? నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నన్ను కడుగు. ఎలా కడగమనాలి? 2025వ సంవత్సరంలో నీకు ఆయాసకరమైన మార్గంలో నేను జీవించాను ప్రభువా, పాపము నాలో ఉంది, నాలో అతిక్రమం ఉంది, దయచేసి నేను పవిత్రుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఈ పవిత్రత నాకు కావాలి, కనుక నీవు నన్ను హిస్సోపుతో కడుగు అని 3వ మాట ప్రార్థన చేయాలి. ఇక ఇది అయిపోయిన తర్వాత 11-12వ వచనంలోనికి తీసుకొని వస్తున్నాను మిమ్మల్ని. చూడండి 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము,
సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము నీ త్రోవలను స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. మరలా పుట్టించు అంటే దాని అర్థం ఏంటి? రక్షణానందాన్ని దేవుడు ఒకసారి ఇచ్చాడు మనకి, అవునండి కదా. చాలామంది బాప్తిసం పొంది కూడా అబద్ధాలు ఆడతారు. చాలామంది బాప్తిసం పొంది కూడా ఇతరులను నిందిస్తారు, మోసాలు చేస్తారు. చాలామంది రకరకాలైన చెడు పనులన్నీ కూడా చేస్తారు బాప్తిసం పొంది కూడా. అంటే దాని అర్థం ఏంటంటే రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు అంటే నీ రక్షణను నేను ఒకసారి పొందుకున్నాను, దాన్ని పోగొట్టుకున్నాను, కానీ నాకు మరలా నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే నీ రక్షణ నాకు మరలా పుట్టించు అంటే దాని అర్థం ఏంటంటే మనము గతించిన కాలంలో బాప్తీసం పొందాం. బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మన మనస్సాక్షి మన మీద ఏ నేరారోపణ మోపట్లేదా? ఒకవేళ మోపితే మన మనస్సాక్షిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ తప్పిదాన్ని ఒప్పుకోవాలి. అందుకే నేను 32వ కీర్తనలో మాట అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన అతిక్రమములకు పరిహారం నొందాలి. పరిహారము నొందకుండా నీవు ఎన్ని నూతన సంవత్సర ఆరాధనలు చేసినా వ్యర్థమే, ఎన్ని క్రిస్మస్ పండుగలు ఆచరించినా వ్యర్థమే. దేవుడు నీ జీవితంలో లేకుండా, దేవుడు మన జీవితాల్లో లేకుండా, ఆయనకు మన హృదయాల్లో తావు లేకుండా మనం ఎన్ని పండుగలు జరుపుకున్నా, ఎన్ని కూటాలు జరుపుకున్నా, దైవ సేవకులకి కానుకలు ఇచ్చినా, బట్టలు పెట్టినా, ఎన్ని చేయండి, భోజనాలు పెట్టినా, ఏం చేయండి, ఎన్ని పుణ్యకార్యాలు చేయండి, ఎన్ని చేసినా దేవుడు మన జీవితంలో లేకుండా ఇవి చేస్తే అది అంతయు కూడా ఎలా కనబడుతుంది అని అంటాడంటే యెషయా ప్రవక్త, మనుషుడు చేసేటువంటి నీతి క్రియలన్నీ మురికి గుడ్డలులాగా ఉన్నాయి అంటాడు. మనుషుడు చేసే నీతి కార్యాలు అంటే పుణ్యకార్యాలు, నేను 10 మందికి అన్నం పెడుతున్నాను అంటాడు, కానీ హృదయంలో ఈ క్రిస్మస్ దినాల్లో చూస్తే నాకు మతిపోతుంది. వాళ్ళు ఇచ్చేది 4 దుప్పట్లు కొని 4గురికి ఇస్తున్నారు, వీడియో తీసి నేను 4గురికి దుప్పట్లు ఇచ్చాను అని చెప్తున్నాడు. 10 మందికి చీరలు ఇస్తున్నాడు, 10 మందికి చీరలు ఇచ్చి నేను 10 మందికి చీరలు ఇచ్చానని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడు. అవసరమా? నీవు ఏదైనా చేస్తే నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి దేవుడు చెప్పే మాట అది. కానీ కొంతమంది చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే ఈ రీతిగా ఉంటున్నాయి. దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఏమనేనంటే మనం చేసేటువంటి పరిస్థితి, మనం జీవించేటువంటి జీవన విధానం, పరిశుద్ధత ఇతరులు చూస్తారని కాదు, ఇతరులు ఏదో పొగుడతారని కాదు, బాహ్యంగా మనము పరిశుద్ధులుగా కనబడడానికి మన ప్రయత్నానికి మనం భక్తి చేయకూడదు. బాహ్యంగా మనము దేవుని పిల్లలు అని అనిపించుకోవడానికి మనం మందిరానికి రాకూడదు. బాహ్యంగా మనం ఏదో చేస్తున్న భక్తి ద్వారా ఇతరులు నన్ను ఏదో భక్తి పరురాలని అనుకుంటారని మనం భక్తి చేయకూడదు. అందుకని అపోస్తలుల కార్యాల ఆఖరి అధ్యాయంలో ఒకటి ఉంటుంది, ఏమని ఉంటుందంటే, అతడు బాహ్యంగా యూదుడు అయినంత మాత్రాన అతడు యూదుడు కాదు. ఎవడైతే అంతరంగంలో యూదుడై ఉంటాడో వాడే నిజమైన యోధుడు అని ఉంటుంది. యూదుడు హల్లెలూయా. యోధుడు కాదు, యూదుడు, యోధా గోత్రపు వాడు. యోధుడు అంటే బలశాలి అని అర్థం, యూదుడు అంటే దేవుణ్ణి స్తుతించేవాడు అని అర్థం. యోధా గోత్రపు సింహము యేసయ్య. హల్లెలూయా. ఎవరైతే హృదయమందు యోధా తత్వము కలిగి ఉంటాడో, ఆ అనుభవాన్ని కలిగి ఉంటాడో వాడు నిజమైనటువంటి యూదుడు. స్తోత్రం కలిగి ఉండగాక.
బాహ్యంగా మనం ఎంత భక్తి చేసినా, ఎంత వేషధారణ చేసినా దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. కానీ ఈ 2025 సంవత్సరం దేవుని యొక్క కృప చేత మనం దాటిపోతున్నాం. అయితే 2025 సంవత్సరంలో ఎన్నో అపాయాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎంతో అనారోగ్యం, ఎన్నో పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు, కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం, శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, ఇవన్నీ దేనికి కారణమో తెలుసా? కేవలము ఉన్నటువంటి నీలో మనలో ఉన్నటువంటి చిన్న పాపం. ఆ పాపాన్ని దేవుడు ఈ 2025 సంవత్సరంలోనే పాతేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ 2025 సంవత్సరంలోనే పాతేస్తే ఈ 2026 సంవత్సరంలో నీవు ఉత్సహించే సునాద ధ్వని చేస్తావు అని చెప్తున్నాడు 2026లో. హల్లెలూయా. నీ సంతోషదాయకమైన ఉత్సాహ ధ్వనితో 2026 సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. తొమ్మిదవ వచనాన్ని, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆమె ఈ మాట నాతో చెప్తారు అందరూ కూడా. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అందరూ ఆమెనే చెప్పండి. హల్లెలూయా. ఇదే ప్రార్థన. నీవు ఎప్పుడైతే ఈ పాపానికి నీవు విముఖురాలు అయిపోతావో, ఈ అవిధేయతతో కూడినటువంటి మాటలు నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయో, అప్పుడు నీ నోరార ఈ వచనం పలుకుతుంది. నీ నోరార ఇటువంటి ప్రార్థన చేయగలుగుతావు. నీ హృదయపూర్వకంగా ఇటువంటి ప్రార్థన చేయగలుగుతావు. ఎటువంటి ప్రార్థన అంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆమె నేను చెప్పండి. ఒక్క దినమే మన మధ్యలో ఉంది. ఏ రోజుకి? నూతన సంవత్సరానికి. నూతనమైనటువంటి స్థిరమైన మనస్సు నీలో పుట్టడానికి ఒక్కరోజే. అంటే నూతన సంవత్సరంలోకి వెళ్తే నూతనంగా ఉండాలండి అంటే కాదు. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి ఈ దిద్దుబాటు మనకి కావాలి అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అంటే ఒక నూతనత్వంలోకి మనం రావాలి. చూడండి, ఎవరైనా మాసిపోయిన బట్టలు కట్టుకోమంటే కట్టుకుంటారా? చిరిగిపోయిన బట్టలు కట్టుకోమంటే కట్టుకుంటారా? లేకపోతే బాగా పాత అయిపోయినటువంటి బట్టలు కట్టుకోమంటే కట్టుకుంటారా? కట్టుకోరు. కారణం, ఎప్పుడో కొన్న 4 సంవత్సరాలు అయింది కుట్టించుకొని, లేదా ఈ బట్టలు మాసిపోయినాయి, అవి రంగేలిసిపోయినాయి, పక్కన పడాయి అంటావా నువ్వా? కానీ దేవుడు కూడా నిన్ను కోరుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు నూతనమైన మనస్సు కలిగి స్థిరంగా ఆయనలో నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు స్థిరత్వం కావాలో తెలుసా? మనం తప్పిపోకూడదు. ఏ వైబ్రేషన్స్ కలిగినా మనం జడియకూడదు, భయపడకూడదు. ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఎటువంటి అలలు వచ్చి మనల్ని కొడుతున్న అలలు దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం, అనారోగ్యానికి సాదృశ్యం, ఇబ్బందులకు సాదృశ్యం. ఇటువంటి అలలు మనల్ని వచ్చి కొడుతూ ఉన్న మనము భయపడకుండా స్థిరం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు ఈ మాట మరొకసారి నాతో చెప్తారా? 10వ వచనం, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆమె నేను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుడు మన నుండి కోరుకునేది ఈ విషయాలు కోరుకుంటున్నాడు. 3 విషయాలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే
మనం కోల్పోయినటువంటి రక్షణ మరలా ఇస్తాడు. రెండవది మన యొక్క మన యందు శుద్ధ హృదయాన్ని కలిగజేస్తాడు. మూడవది అంతరంగంలో స్థిరమైన మనసును మనకి దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ కృపలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ 3 విషయాలు